మీలో ఎవరైనా కూడా లాట్స్ ఆఫ్ స్కాన్స్ తోటి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారా? ఇది ప్రతిరోజు నాకు జరిగేది అనమాట. యాజ్ ఏ గ్యాస్ట్రోఎంటరాలజికల్ సర్జన్ పేషెంట్స్ మల్టిపుల్ స్కాన్స్, అల్ట్రాసౌండ్ స్కాన్, సిటీ స్కాన్స్, ఎంఆర్ఐ స్కాన్స్ని కుప్పలు తీసుకొస్తూ ఉంటారు. అది చూపించను, డాక్టర్ గారు మాకు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ చేద్దాం ఉంటారు. అంటే ఓన్లీ బేస్డ్ స్కాన్స్ మీద ఆధారపడతామా? రిపోర్టింగ్ ఎంతవరకు అవసరమో, అది ఎలా మనకు యూస్ఫుల్ అవుతుంది, దాన్ని వేరే రకంగా ఎలా మనము రాంగ్గా తీసుకోవడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉంటే తెలుసుకుందామండి. మాకు ఈ కాంప్లెక్స్ ప్రొసీజర్స్ అంటారు, అంటే క్యాన్సర్ ఆపరేషన్స్, పెద్ద క్యాన్సర్ ఆపరేషన్స్, ఇంకా ఫిస్టులాస్ అంటారు. అటువంటి వాటికి ఏంటంటే మనకి రోడ్ మ్యాప్ అంటారు, సర్జరీకి ఒక మ్యాప్ లాగా కావాలి. అలా కావాలనుకుంటే స్పెషలిస్ట్ ఆర్ సూపర్ స్పెషలిస్ట్ రేడియాలజిస్ట్ వాళ్ళకి ఏంటంటే దానికి ఇంట్రెస్ట్ ఉండేది, వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ వాటిని చేసేదను ఒక స్పెసిఫిక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫాలో అవుతారు, ఆ ప్రోటోకాల్స్ ఫాలో అవుతారు. అదంతా ఏంటంటే మిల్లీమీటర్ టు మిల్లీమీటర్ మెజర్మెంట్ చేసేదను, దాని చుట్టూ లింఫ్ నోడ్స్ ఉన్నాయా, ఆ బ్లడ్ వెసల్స్ ఎలా ఉన్నాయి, అది క్యాన్సర్ ఎంత థిక్గా ఉన్నది, ఎంత డిస్టెన్స్ ఉన్నది, వాటిని మరలా తీసిన తర్వాత మళ్ళీ జాయిన్ చేయవచ్చా, లేకపోతే చుట్టూ ఉన్న పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటారు, వాటికి ఏమైనా స్ప్రెడ్ అయిందా, స్పింక్టర్ మజిల్స్ ఏమైనా స్ప్రెడ్ అయిందా, అలాంటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, బెస్ట్ అవుట్కమ్ రావడానికి ఏం అప్రోచ్, ఇవన్నీ కూడా వెరీ వెరీ క్రూషియల్. మన జెనెటిక్ స్కాన్లకు వచ్చరికి వాళ్ళకి ఏం తెలియదండి, వాళ్ళు ఏంటంటే ట్యూమర్ ఉన్నది లేకపోతే ఫిష్లో ఉన్నది అంటారు. సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అయితే మీకు బెస్ట్ అవుట్కమ్ వస్తే మిస్ అవుతూ ఉంటుంది. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్న ఎగ్జాంపుల్ అండి, రాజమండ్రి నుంచి వచ్చారు, వాళ్ళకి క్యాన్సర్ అని తెలిసింది. ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే రేడియాలజిస్ట్తో డైరెక్ట్ మాట్లాడతాను, కొలనోస్కోపీ చేస్తానండి. ఆ కొలనోస్కోపీలో డాక్టర్ తోటి మాట్లాడతాను, ఇది నా దగ్గర సిమ్టమ్స్ ఉన్నాయి, ఉన్న పేషెంట్ వచ్చారు, దీనికి నేను ఐఎమ్ లుకింగ్ ఫర్ దట్, అంటే ఇవి నాకు ఇన్ఫర్మేషన్ కావాలని అడుగుతాను. వాళ్ళు స్పెసిఫిక్గా వాటి గురించి టార్గెట్ చేస్తారు. సో వాళ్ళతో ఒక అరగంట మాట్లాడి మాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చింది కాబట్టి మీరు ఈ స్పెసిఫిక్ చూడండి అంటే వాళ్ళు ఓకే అండి పంపించండి చెప్పారు. వీళ్ళు ఏం చేశారు, బయటకు వెళ్ళిపోయారు, మరి ఏం పురుగు తెలుస్తుందో ఏమో తెలియదు, ఎక్కడికో వెళ్ళారు. ఇవాళ రిపోర్ట్ వచ్చింది, దాంట్లో మనకు కావాల్సిన వైటల్ ఇన్ఫర్మేషన్ మిస్సింగ్, స్కాన్స్ వెరీ వెరీ పూర్ క్వాలిటీ అనమాట. వాటి మీద బేస్డ్ అయిపోయి మీకు మేము ఆపరేషన్ చేయాలి. అదే ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఇన్అడిక్వేట్ ఇన్ఫర్మేషన్ మీ అవుట్కమ్ ఎలా బాగుంటుందండి, అది ఆలోచించండి. ఏదో తక్కువకు వస్తుంది అనుకొని, ఎక్కడికో ఎవరో చెప్పారు అనుకొని, అంటే బయట మాటలు నమ్మేసి అనవసరంగా ట్రీట్మెంట్ డిలేసు, అంటే బ్యాడ్ ట్రీట్మెంట్స్ కోసం వెళ్ళదండి. సో మీకు బెస్ట్ అవుట్కమ్ కావాలనుకుంటే ఆ స్పెసిఫిక్గా డాక్టర్, అంటే సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ని, సూపర్ స్పెషలిస్ట్ రేడియాలజిస్ట్ని, వీళ్ళందరూ అండ్ సూపర్ స్పెషలిస్ట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకునేదను ఒక బెస్ట్ అవుట్కమ్ ఏంటి, ఏం రావాలనుకుని వర్క్ చేస్తూ ఉంటాం. అది అలా కాకుండా ఎక్కడి నుంచి తీసుకొచ్చిన వాళ్ళు రకరకాల జెనరిక్ స్కాన్స్, వాళ్ళకంటే వాళ్ళకి వాటి మీద అంత అవగాహన ఉండదు, నాలెడ్జ్ ఉండదు, ఇది ఇంపార్టెంట్ వాళ్ళకి తెలియదు. సో మనం వెళ్ళే వాళ్ళ దగ్గరకు అడిక్వేట్ స్కిల్స్ ఉన్నాయా, వాళ్ళకి అడిక్వేట్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాపర్ డయాగ్నోసిస్ చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ డాక్టర్కి కన్వే అయ్యే విధంగా, అది సర్జరీకి ఉపయోగపడే విధంగా ఉంటుందా లేదా తెలుసుకునేది, అది వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్. అది చాలా మిస్ అవుతూ ఉంటుంది. నాకు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇండియాలో ప్రతి చోట తీసుకొస్తూ ఉంటారు. అది ఒకదానికి ఇన్ఫర్మేషన్ మ్యాచ్ కాదు. కోఆర్డినేషన్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఇంపాసిబుల్ ఇన్ ఇండియా. సో ప్లీజ్ ఐఎమ్ జస్ట్ బెగ్గింగ్ యూ, డోంట్ గో ఫర్ చీపర్ ఆల్టర్నేటివ్స్కి వెళ్ళేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ తోటి, ఇన్అడిక్వేట్ ఇన్ఫర్మేషన్ తోటి మీ సర్జరీని డిలే చేసుకొని మిమ్మల్ని మీరే ఇబ్బంది పెట్టుకోవద్దండి. మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ప్లీజ్ ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.